అర్జున్ చక్రవర్తి. ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే అబవ్ యావరేజ్ అనిపించింది మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్, బట్ కబడ్డీ వదిలేసి మందుకు బానిస అయిపోతాడు. ఎందుకు అలా అయిపోయాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ 90s అర్జున్ చక్రవర్తి ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ బయోపిక్ ఇది. ఇంకా నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఎమోషనల్ సీన్స్ తప్పించి మిగతా ఏవీ నచ్చలేదు నాకు. కబడ్డీ మ్యాచెస్ అయితే ఒకటి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. హీరో ఊరికి అందరినీ తోసుకెళ్ళిపోతూ ఉంటాడు, అలా ఎలా అనిపిస్తుంది. ఇంకా చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి కబడ్డీ మ్యాచెస్. కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే బాగుంది అనిపించింది కబడ్డీ మ్యాచెస్ కొరియోగ్రఫీ మీద. డైరెక్టర్ అయితే ఎక్కువ ఎమోషనల్ సీన్స్ మీదే కాన్సన్ట్రేట్ తీసినట్టు ఉంటుంది మూవీ. ఓన్లీ ఎమోషనల్ సీన్స్ తప్పించి మిగతా ఏం వర్కౌట్ అవ్వలేదు మూవీలో. ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్ ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ అనిపించలేదు అలాగా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే అంతగా నచ్చలేదు నాకైతే సాంగ్స్. బీజిఎమ్స్ అయితే ఓకే అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే అబవ్ యావరేజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది ఆ ఎమోషనల్ సీన్స్ వల్ల. చూడండి అందరూ ఒకసారి ఫ్రీ టైంలో. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియోని లైక్ షేర్ చేసుకొని మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.